హలో అండి. ఈరోజు మాకు వేటి వాళ్ళకు దియాయ్ బెల్ ఫిర్రన్ చేస్తున్నాను. అంటే చికెన్ని ఓవెన్లో పెట్టి చేస్తున్నాను అనమాట, వెజిటేబుల్స్ వేసి. ఇదైతే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుందండి, చాలా లేట్ అనమాట. ఆల్రెడీ చికెన్ అయితే గ్రిల్ చేసిన చికెన్ అండి ఇది. నిన్న నైట్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చారనమాట గ్రిల్ చికెన్. అది ఒక కోడిమైన మిగిలింది. అది నేనైతే ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ వేసి ఓవెన్లో పెట్టి చేస్తున్నాను. కొద్దిగా గ్రేవీ లాగా బాగుంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది కదా, తింటారని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్లోనే ఇంకా పచ్చి చికెన్ వేసి కూడా చేసుకోవచ్చు. అదైతే ముందుగా చికెన్ ఓవర్ నైట్ మనము మ్యారినేట్ చేసి పెట్టాలండి, లేదంటే మనకు మసాలాలు చికెన్కి పట్టవన్నమాట. ఇది చికెన్ ఆల్రెడీ గ్రిల్ది కాబట్టి ఇప్పుడు మ్యారినేట్ ఏం అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చేసేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక టమాటా ప్యాకెట్ పేస్ట్ వేయాలి, ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసము, ఇంకా వచ్చేసి ఇందులో మసాలాలు పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ పొడి, ఉప్పు ఇవన్నీ వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసి మనం సల్సా అయితే రెడీ చేసుకోవాలండి. ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మనం ఓవర్ నైట్ చికెన్ నానబెట్టుకోవచ్చు, పచ్చి చికెన్ని. అయితే అందులో హాట్ వాటర్ వేయకూడదు అనమాట. చికెన్ వేసి కలిపి ఓవర్ నైట్ నానబెట్టి ఇంకా మిగతా సేమ్ యాస్టీజ్ అట్లే అనమాట మనం ఓవెన్లో పెట్టేసేయాలి. ఇక్కడైతే మనకు సల్సా కూడా రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వెజిటేబుల్స్ క్యారెట్, ఉల్లగడ్డ, ఇంకా వచ్చేసి టమాటో, ఆనియన్, ఇంకా వచ్చేసి క్యాప్సికము, జుకీనీ ఇవన్నీ తీసుకున్నానండి. మొత్తం అన్ని స్లైస్లాగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అయితే ఇలా పేర్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా అయితే ఉల్లగడ్డ, క్యారెట్, తర్వాత ఆనియన్, తర్వాత అయితే జుకీనీ కాయలు ఇవన్నీ అయితే ఇలా పెట్టేశానండి. ఒక సైడు నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఫుడ్ కావాలని చెప్పేసి. మొత్తం నేను ఒక్కదాన్నే కదా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి నేను అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ చూసేయండి, చికెన్ కూడా ఒక కోడి అనమాట ఇలా పెట్టేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇలా పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న సల్సాని ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో కొద్దిగా ఇంకా జిప్సీ త్రుమ్మాన్ అని ఉంటుంది, అంటే మన దానిమ్మకాయ గింజల సాస్ ఉంటుంది, అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకొకటి మ్యాజీ కూడా వేయాలన్నమాట. అవి రెండు ఇంట్లో లేవన్నమాట. లేకపోయినా పర్లేదు, ఏ ఉంటే అవి ఇంట్లో ఉన్న వాటితోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం ఉండదు కదా. మన ఇంట్లో ఎలా మనము సర్దుకొని చేసుకుంటామో అలాగనే అనమాట ఇక్కడ కూడా వీళ్ళు కూడా. నేనైతే ఇక్కడ ఓవెన్ అయితే ఫ్రీ హీట్ చేసి పెట్టేశానండి. అయితే ఓవెన్లో పెట్టేశాను అంతే. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతే మనకైతే ఓవెన్లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.